Bioscope. Hi, hello, namaste. Welcome to Bioscope. This is Revati. సినిమా ముచ్చట్లు మాట్లాడుకోబోయే ముందు హెడ్లైన్స్. ఓకే ఫ్రేమ్ లో లెజెండ్ అండ్ విజన్. సచిన్ తో సుజిత్ షార్ట్ సూపర్ హిట్. రాజమౌళి విజన్ రైస్. పృథ్వీరాజ్ కుంభ సర్ప్రైజ్. గురువు రూట్ శిష్యుడి షూట్. వంగ విజన్ లో దగ్గుపాటి మిషన్. స్పిరిట్ లో సాలిడ్ ట్రాన్సిషన్. డ్రాగన్ డ్రైవ్ లో తారక్. దేవరా డౌట్ తో ఫ్యాన్స్ షాక్. Bioscope. పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన అల్లు అర్జున్, జవాన్ తో హిందీ మార్కెట్ ని సంచలనం సృష్టించిన దర్శకుడు అట్లీ. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అనగానే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్టు గురించి ఇండస్ట్రీలో రోజుకు ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతుంది. లేటెస్ట్ గా ఈ సినిమా కాన్సెప్ట్ కు సంబంధించిన టాక్ ఒకటి బాగా వైరల్ అయింది. ఇది అట్లీ తన గురువు శంకర్ ఫార్ములాను ఫాలో అవుతున్నాడా అనే చర్చకు దారితీసింది. అట్లీ తన కెరియర్ ఆరంభంలో దిగ్గజ దర్శకుడు శంకర్ వద్ద శిష్యరికం చేశాడు. ముఖ్యంగా ఇండియన్ సినిమా గతిని మార్చిన టెక్నికల్ వండర్ రోబో సినిమాలకు అట్లీ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. ఇప్పుడు దశాబ్దం తర్వాత అల్లు అర్జున్ తో అట్లీ చేస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాలో కూడా రోబో ఛాయలు స్పష్టంగా కనిపిస్తాయని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. రోబో చిత్రంలో రజనీకాంత్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ సినిమాలో ఆయన 3 విభిన్న షేడ్స్ లో అద్భుతంగా ఒదిగిపోయారు. సౌమ్యుడైన సైంటిస్ట్ వసీకరణ్ గా, ఆ తర్వాత అమాయకంగా కనిపించే రోబో చిట్టిగా, చివరకు విలన్ గా మారిన చిట్టి 2.0 గా, ఇలా 3 వేరియేషన్స్ తో బాక్స్ ఆఫీస్ ను కొల్లగొట్టారు. ఇప్పుడు అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్ లో కూడా దాదాపు అదే ఫార్ములాను రిపీట్ చేయబోతున్నాడని సమాచారం. ఈ సినిమాలో అల్లు అర్జున్ 3 విభిన్న గెటప్స్ లో 3 వేరియేషన్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడని ఇదివరకే టాక్ వచ్చింది. ముఖ్యంగా అందులో ఒక నెగటివ్ షేడ్ ఉన్న పవర్ఫుల్ క్యారెక్టర్ కూడా ఉందని గట్టిగా ప్రచారం జరుగుతుంది. దీంతో అట్లే తన గురువు సృష్టించిన ట్రిపుల్ షేడ్ ఫార్ములానే బన్నీ ఇమేజ్ కు తగ్గట్టుగా వాడుతున్నాడనే ఊహలు మొదలయ్యాయి. నిజానికి అట్లీ డబుల్ రోల్స్, మల్టిపుల్ షేడ్స్ కొత్తేమీ కాదు. మెర్సల్, బిగిల్ నుంచి లేటెస్ట్ జవాన్ వరకు తన ప్రతి సినిమాలో హీరోతో డబుల్ యాక్షన్ చేయించడం, దానికి ఏదో ఒక బలమైన సోషల్ ఇష్యూను జోడించి కమర్షియల్ హిట్ గా మలచడం అట్లీ స్టైల్. ఇప్పుడు బన్నీతో చేస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ టైం ట్రావెల్ కాన్సెప్ట్ కూడా ఈ మల్టిపుల్ షేడ్స్ అనే పాయింట్ కరెక్ట్ గా సరిపోతుంది. ఏదేమైనా రోబో లాంటి ఇంటెన్స్ కాన్సెప్ట్ కు అట్లీ మార్క్ మాస్ టేకింగ్, దానికి అల్లు అర్జున్ స్టైలిష్ పర్ఫార్మెన్స్ తోడైతే ఆ విజువల్ వండర్ ఎలా ఉంటుందోనని ఫ్యాన్స్ ఊహించుకుంటున్నారు. దీపికా పదుకొనే హీరోయిన్ గా, యువ సంచలనం సాయి అభ్యంకర్ సంగీతంతో రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. టాక్సిక్ పై అంచనాలు పెంచేసిన రుక్మిణి. కన్నడ రాక్ స్టార్ యష్ హీరోగా తెరకెక్కుతున్న టాక్సిక్ మూవీ భారీ స్థాయిలో రూపొందుతుందన్న విషయం తెలిసిందే. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 19న రిలీజ్ కానుందని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. కానీ రీసెంట్ గా ఈ సినిమా వాయిదా పడుతుందని సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు నెట్టింట అందరి దృష్టిని ఆకర్షించాయి. అయితే ఈ వార్తలను ఖండిస్తూ తమ సినిమా ఖచ్చితంగా మార్చి 19నే రిలీజ్ కానుందని మేకర్స్ చెప్పడంతో టాక్సిక్ రిలీజ్ విషయంలో అందరికీ క్లారిటీ వచ్చింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ ఓ కీలక పాత్రలో నటిస్తుందన్న సంగతి తెలిసిందే. టాక్సిక్ కోసం రుక్మిణి ఇప్పటికే పలు షెడ్యూల్ షూటింగ్ ను పూర్తి చేసేశారు. టాక్సిక్ లో రుక్మిణి వసంత్ నటిస్తుందన్న విషయాన్ని చిత్ర యూనిట్ ఇంకా అధికారికంగా వెల్లడించినప్పటికీ రీసెంట్ గా ఈ విషయంపై రుక్మిణి ఓ హింట్ ఇచ్చారు. తాజాగా ఇన్స్టాలో ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అయిన రుక్మిణి టాక్సిక్ మూవీ వర్క్ ఎక్స్పీరియన్స్ ను షేర్ చేసుకోవడంతో పాటు ఆ సినిమాను తెగ పొగిడేశారు. ఇప్పటి వరకు కన్నడ, ఇండియన్ సినిమాల్లో చూడని విధంగా టాక్సిక్ రూపొందుతుందని, గీతూ ఈ మూవీని చాలా పకడ్బందీగా తెరకెక్కిస్తున్నారని చెప్పుకొచ్చింది.
ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు సహజంగానే సగటు చిత్రంపై అంచనాలు పెరుగుతాయి. అందులోనూ రుక్మిణి లాంటి టాలెంటెడ్ నటి ఈ విషయాన్ని చెప్పడంతో టాక్సిక్ లో ఆడియన్స్ ను అంతగా అట్రాక్ట్ చేసే విషయం ఏంటో చూడడానికి ఆడియన్స్ చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా కీలక పాత్రలో నటిస్తుండగా కేవీఎన్ ప్రొడక్షన్స్ టాక్సిక్ ను భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. జననాయకుడు ట్విస్ట్ వీళ్ళకి ప్లస్సే. అనిల్ రావుపూడి మాత్రం ఎక్కడా కూడా జననాయకన్ తన లైన్ అని చెప్పట్లేదు. అయితే ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ లాక్ చేశారు. దళపతి విజయ్ లీడ్ రోల్లో, వినోద్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా జననాయకన్. తెలుగులో ఈ సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు. అయితే ఈ సినిమాను బాలయ్య భగవత్ కేసరి సినిమా రీమేక్ తో వస్తున్నారన్న టాక్ ఉంది. మరి మన సినిమా రీమేక్ చేసి మళ్ళీ మనోళ్ళకి చూపించాలని అనుకోవడం విశేషమేంటో తెలియాల్సి ఉంది. అయితే భగవత్ కేసరి లైన్ మాత్రమే తీసుకున్నారని, కథనం వేరేగా రాసుకున్నారని టాక్. అనిల్ రావుపూడి మాత్రం ఎక్కడా కూడా జననాయకన్ తన లైన్ అని చెప్పట్లేదు. అయితే ఈ సినిమాను సంక్రాంతి రిలీజ్ కి లాక్ చేశారు. 2026 సంక్రాంతికి తమిళ్తో పాటు తెలుగులో కూడా జననాయకుడు వచ్చేస్తాడని అంటున్నారు. అయితే తెలుగులో ఆల్రెడీ సంక్రాంతికి భారీ సినిమాలు వస్తున్నాయి. చిరంజీవి మనశంకర్ వరప్రసాద్ గారితో పాటు ప్రభాస్ రాజా సాబ్ కూడా సంక్రాంతి రేస్ లో దిగుతుంది. ఇక వీటితో పాటు రవితేజ సినిమా, నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు కూడా వస్తున్నాయి. ఈ సినిమాతో పాటు దళపతి విజయ్ జననాయకుడు వచ్చినా కూడా పెద్దగా థియేటర్ దొరికే ఛాన్స్ ఉండదు. అందుకే జననాయకన్ తెలుగు రిలీజ్ విషయంలో మేకర్స్ పునరాలోచనలో ఉన్నారట. ఒకవేళ నిజంగానే విజయ్ సినిమా తెలుగు వర్షన్ స్కిప్ చేస్తే మన వాళ్ళకి మంచిదే అని చెప్పొచ్చు. ఎంత బజ్ లేకపోయినా పోటీగా ఒక సినిమా లేకపోతే బెటర్ అన్నట్లే అని చెప్పొచ్చు. చివరి సినిమా కాబట్టి ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి సినిమాలకు పూర్తిగా దూరం కావాలని ఫిక్స్ అయ్యారు దళపతి విజయ్. ఇక మీదట పూర్తిగా పాలిటిక్స్ మీదే తన ప్రయాణం అని తెలుస్తుంది. జననాయకుడితో పాటు శివ కార్తికేయన్, పరాశక్తి కూడా తమిళ తెలుగు రిలీజ్ రేస్ లో ఉంది. విజయ్ సినిమాలకు పోటీగా పరాశక్తితో వస్తున్నాడు శివ కార్తికేయన్. తెలుగులో కూడా పరాశక్తి సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేశారు. ఒకవేళ జననాయకన్ తెలుగులో రిలీజ్ అయినా విజయ్ వచ్చి ప్రమోషన్ చేసే ఛాన్స్ లేదు కాబట్టి శివ కార్తికేయన్ కు తెలుగులో ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. అంతేకాదు దళపతి విజయ్ సినిమా ఆల్రెడీ తెలుగు రీమేక్ అనే టాక్ ఉంది కాబట్టి సూపర్ హిట్ టాక్ వస్తేనే తెలుగు ఆడియన్స్ చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు. డైరెక్టర్ గా పేరు సొంతం చేసుకున్న రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో SSMB 29 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు హీరోగా, గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. 2027లో ఈ సినిమా విడుదల కాబోతున్నట్టు సమాచారం. ఈ సినిమా షూటింగ్ మొదలై చాలా రోజులే అవుతున్నా ఇప్పటికీ అప్డేట్ లేకపోవడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు. అయితే అభిమానుల నిరాశకు తెరదింపుతూ నవంబర్ 15 నుంచి వరుస అప్డేట్ వదులుతారని రాజమౌళి ప్రకటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా 1,00,000 మంది సమక్షంలో #గ్లోబ్ ట్రోటర్ ను నవంబర్ 15న నిర్వహించబోతున్నారు. ఇక అప్పటి నుంచి రోజుకు ఒక అప్డేట్ వదులుతానని రాజమౌళి తెలిపారు. ఫ్యాన్స్ ను మళ్ళీ వారం రోజులు వెయిట్ చేయించడం ఇష్టం లేక ఈ రోజు ఈ సినిమాలో కీ రోల్ పోషిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు రాజమౌళి. రాజమౌళి ట్వీట్ ను పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా షేర్ చేస్తూ స్మైల్ లవ్ ఎమోజీలను పంచుకున్నారు. ఇక చెప్పినట్టుగానే ఈ రోజు పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
ఇందులో కుంభ అనే పాత్రలో పృథ్వీరాజ్ నటిస్తున్నట్టు వెల్లడించారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో 2 కాళ్లు పనిచేయని వ్యక్తిగా కనిపించిన పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక పవర్ఫుల్ వీల్ చైర్ లో కూర్చున్నట్టు చూపించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొత్తానికైతే ఒక్కొక్క అప్డేట్ వదులుకుంటూ వస్తున్నానని చెప్పిన రాజమౌళి అందులో భాగంగానే మొదట పృథ్వీరాజ్ లుక్ ను రిలీజ్ చేశారు. ఇక SSMB 29 సినిమా విషయానికి వస్తే యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రాబోతుందన్న ఈ సినిమా దాదాపు విదేశాల్లోనే షూటింగ్ జరుపుకుంటుంది. ముఖ్యంగా ఆఫ్రికన్ అడవుల్లో ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం జరుపుకున్నట్టు సమాచారం. కెన్యాలో కూడా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. సుమారుగా 1200 కోట్ల బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత KL నారాయణ శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా కూడా 2 భాగాలుగా రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్ బాబు విషయానికి వస్తే ఇన్ని రోజులు టాలీవుడ్ విడిచి మరో భాష చిత్రంలో నటించడానికి ఇష్టపడని మహేష్ బాబు ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా కాదు, ఏకంగా పాన్ వరల్డ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి ఈ సినిమాతో మహేష్ బాబు ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తారో చూడాలి. పిక్ ఆఫ్ ది డే, ఒకే ఫ్రేమ్ లో 2 దిగ్గజాలు. ఈ మధ్యనే ఓజీ సినిమాతో ప్రేక్షకుల ముందు వచ్చిన డైరెక్టర్ సుజిత్ తాజాగా సచిన్ టెండూల్కర్ తో కలిసి వర్క్ చేశారు. దానికి సంబంధించిన తాజా ఫోటో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. దర్శకుడు సుజిత్ క్రికెట్ లెజెండ్ అయినటువంటి సచిన్ టెండూల్కర్ తో కలిసి ఒక కొత్త టెలివిజన్ వాణిజ్య ప్రకటన కోసం పనిచేశారు. ఈ ప్రకటన ఈ వారం ప్రారంభంలో విదేశాల్లో చిత్రీకరించారు. అయితే తాజాగా సెట్స్ నుండి సచిన్ టెండూల్కర్, దర్శకుడు సుజిత్ ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటున్న ఒక ఫోటో వైరల్ అవుతుంది. వీరిద్దరూ ఆ ఫోటోలో ఏదో విషయం గురించి మాట్లాడుకుంటున్నట్టు కనిపిస్తుంది. ఈ ఫోటోలో డైరెక్టర్ సుజిత్ దిశానిర్దేశం చేస్తుండగా సచిన్ టెండూల్కర్ చాలా ఉత్సాహంగా ఆయన చెప్పే విషయాన్ని వింటున్నట్టు కనిపించారు. అయితే ఈ వాణిజ్య ప్రకటన ఒక విమానంలో షూట్ చేసినట్టు అర్థమవుతుంది. అలా క్రికెట్ మరియు సినిమా 2 విభిన్న ప్రపంచాల నుండి వచ్చిన ఇద్దరు ప్రముఖులను ఒకే చోట చూడడం ప్రస్తుతం సోషల్ మీడియా జనాల దృష్టిని ఆకర్షించింది. దాంతో ఈ ఫోటో కాస్త నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఫోటో చూసిన చాలా మంది నెటిజన్లు ఇద్దరు దిగ్గజాలను ఒకే చోట చూడడానికి 2 కళ్ళు చాలడం లేదంటూ కామెంట్స్ పెడుతున్నారు. వీరిద్దరూ కలిసి పనిచేయడం సినీ పరిశ్రమలో కొత్త ఉత్సాహాన్ని సృష్టించింది. ఇక సుజిత్ డైరెక్షన్ లో సచిన్ టెండూల్కర్ చేసిన ఆ యాడ్ ఏంటంటే టెక్నో పెయింట్స్ యాడ్. గురువారం రోజు సచిన్ టెండూల్కర్ తో సుజిత్ ఈ యాడ్ కంప్లీట్ చేసినట్టు తెలుస్తోంది. అలాగే సుజిత్ డైరెక్షన్ లో సచిన్ చేసిన ఈ 2 ప్రకటనలని త్వరలోనే ప్రసారం చేయబోతున్నామంటూ టెక్నో పెయింట్స్ చైర్మన్ అయినటువంటి శ్రీనివాస్ రెడ్డి చెప్పుకొచ్చారు. సచిన్ టెండూల్కర్ విషయానికి వస్తే ఆయన క్రికెట్ కి గుడ్ బై చెప్పిన దాదాపు 12 సంవత్సరాల తర్వాత ఎన్నో బ్రాండ్స్ ప్రమోట్ చేస్తూ పలు వాణిజ్య ప్రకటనల్లో నటిస్తున్నారు. అలా ఇప్పటికే సచిన్ టెండూల్కర్, బూస్ట్, పెప్సీ వంటి కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సంగతి మనకు తెలిసిందే. డైరెక్టర్ సుజిత్ విషయానికి వస్తే రన్ రాజా రన్ మూవీతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన ఆయన ఆ తర్వాత సాహో మూవీతో ప్రభాస్ తో పాన్ ఇండియా మూవీ తీశారు. ఈ మూవీకి మిక్స్ టాక్ వచ్చినప్పటికీ సుజిత్ కి భారీ క్రేజ్ లభించింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో కలిసి దే కాల్ హిమ్ ఓజీ అనే మూవీతో ఈ మధ్యనే మన ముందుకు వచ్చారు. ఈ మూవీ హిట్ అవ్వడంతో సుజిత్ కి దేశవ్యాప్తంగా మరింత ఫాలోయింగ్ పెరిగింది. ప్రస్తుతం ఈయన నానితో కలిసి బ్లడీ రోమియో అనే సినిమా చేయడానికి రెడీగా ఉన్నారు. ప్రస్తుతం నానిది ప్యారడైజ్ మూవీ షూటింగ్ పూర్తవడంతోనే బ్లడీ రోమియో సెట్స్ లో పాల్గొనబోతున్నారు. ఫ్యాన్స్ ని కన్ఫ్యూజన్ లో పెట్టిన ఎన్టీఆర్. ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ సినిమా చేస్తున్న ఎన్టీఆర్ ఆ సినిమా విషయంలో పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వస్తున్నాడని తెలుస్తోంది. ఆ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ కన్ఫర్మ్ అయినట్టయితే మేకర్స్ నుంచి అఫీషియల్ అప్డేట్ రావాలి.
ఇక ఈ సినిమాలో రుక్మిణి వసంత్ నటించడం సినిమాకు మరో హైలైట్ అయ్యేలా ఉంది. ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే రుక్మిణి హడావిడి కనిపిస్తుంది. కాంతారా చాప్టర్ 1 లో ఆమె లుక్స్ అదిరిపోయాయి. అందుకే డ్రాగన్ కి అమ్మడు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇక డ్రాగన్ సినిమాను 2 భాగాలుగా చేస్తారనే టాక్ ఉంది. ఎన్టీఆర్ ఈ 2 పార్ట్లను ఒకేసారి ఫినిష్ చేసే ప్లానింగ్ లో ఉన్నారట. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ఇద్దరు చాలా పెద్ద స్కెచ్ తోనే ఉన్నారట. డ్రాగన్ 2 భాగాలు చాలా తక్కువ టైంలోనే రిలీజ్ చేసేలా చూస్తున్నారట. అయితే డ్రాగన్ 2 కోసం త్వరపడుతున్న తారక్ దేవరా 2ని మర్చిపోయాడా ఏంటంటూ సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు. కొరటాల శివ డైరెక్షన్ లో దేవరా పార్ట్ 1 అనుకున్న రేంజ్ సక్సెస్ కాకపోయినా ఓకే అనిపించుకుంది. అయితే ఇప్పుడు డ్రాగన్ 2 అంటున్నారు. మరి దేవరా 2 పరిస్థితి ఏంటంటూ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. అయితే డ్రాగన్ మొదటి 2 పార్టులకు సంబంధించి ఒకేసారి పని పూర్తి చేస్తున్నాడట ఎన్టీఆర్. కేవలం పార్ట్ 1 రిలీజ్ అయి సూపర్ హిట్ అయితే అదే వేడి మీద ఏ మాత్రం లేట్ చేయకుండా డ్రాగన్ 2 వదులుతారట. అయితే దేవరా 2ని డ్రాగన్ 2 తర్వాతే చేసేలా తారక్ ప్లాన్ ఉందట. ఈలోగా కొరటాల శివ సినిమాకు సంబంధించిన అన్ని పనులను పూర్తి చేసేలా చూస్తున్నారట. దేవరా 2తో ఎలాగైనా ఈసారి ఫ్యాన్స్ అంచనాలకు తగినట్టుగా చేయాలని కొరటాల శివ ఫోకస్ చేస్తున్నారట. డ్రాగన్ 2 వచ్చిన తర్వాత వెంటనే దేవరా 2 సెట్స్ మీదకు తీసుకువెళ్లి అది కూడా త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. దేవరా 2, డ్రాగన్ 2 ఈ 2 సినిమాలు కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఒక స్పెషల్ ట్రీట్ ఇస్తాయని అంటున్నారు. మరి ఈ ప్లానింగ్ లో ఏది ఎప్పుడు ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి. ప్రశాంత్ నీల్ డ్రాగన్ మాత్రం సలార్ పార్ట్ 1 మించి ఉండేలా చూస్తున్నారట. ఎన్టీఆర్ కి ఉన్న మాస్ చారిష్మాని పర్ఫెక్ట్ గా వాడుకునేలా డైరెక్టర్ ప్లానింగ్ ఉందట. బన్నీ బోయపాటి కాంబినేషన్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఇద్దరి కలయికలో సరైనోడు అనే హిట్ ఒకటి పడింది. బన్నీని 100 కోట్ల క్లబ్ లో కూర్చోబెట్టిన 2వ చిత్రం ఇది. అయితే ఆ తర్వాత ఇద్దరి కాంబినేషన్ లో మరో సినిమా పడలేదు. కానీ మరో సినిమాకు ఒప్పందం జరిగింది. ఈ విషయం అధికారికంగా కూడా అల్లు అరవింద్ ప్రకటించారు. పుష్ప మొదటి భాగం రిలీజ్ సమయంలోనే ఈ ప్రకటన వచ్చింది. అయితే పుష్ప రిలీజ్ అనంతరం బన్నీ పాన్ ఇండియాలో స్టార్ అయ్యాడు. పుష్ప 2 విజయంతో ఆ స్థానం సుస్థిరమైంది. స్టైలిష్ స్టార్ గా ఉన్న బన్నీ నేడు ఐకాన్ స్టార్ గా నిరంజనాలు అందుకున్నాడు. ప్రస్తుతం అట్లీతో ఓ భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఇండియన్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టుల్లో ఇదొకటి. అంతర్జాతీయంగా ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అదే జరిగితే బన్నీ గ్లోబల్ స్టార్ అవుతాడు. అట్లీపై ఉన్న నమ్మకం అలాంటిది. మరి ఇలాంటి సమయంలో బన్నీ మళ్ళీ బోయపాటి వైపు చూసే పరిస్థితి ఉంటుందా అంటే అది బోయపాటికి పెద్ద సవాలనే చెప్పాలి. ఇంతవరకు బోయపాటికి పాన్ ఇండియా హిట్ లేదు. ఆయన కూడా పాన్ ఇండియా సినిమా చేయలేదు. అయితే అఖండాతో మాత్రం పాన్ ఇండియాలో బోయపాటికి ఓ గుర్తింపు దక్కింది. హిందీ ఆడియన్స్ కి ఆ సినిమా ఓటీటీ డబ్బింగ్ రూపంలో బాగా రీచ్ అయింది. ప్రస్తుతం అదే బాలయ్యతో అఖండ 2 తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. ఓ పాత్రలో బాలయ్య అఘోరాగా కనిపించనున్నారు. ఈ రోల్ నార్త్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. లక్కీగా ఇదే ఏడాది కుంభమేళా కూడా జరగడంతో అక్కడ చాలా సన్నివేశాలు చిత్రీకరించారు. ఆ రకంగా పాన్ ఇండియాలో ఈ సినిమాపై మంచి బజ్ ఉంది. డిసెంబర్ లో అఖండ 2 రిలీజ్ అవుతుంది. పాన్ ఇండియాకి గనుక 2వ భాగం కనెక్ట్ అయితే తిరుగుండదు. బోయపాటి బన్నీ దగ్గరకు వెళ్లడం కాదు, ఆయనే బోయపాటి దగ్గరకు దిగొస్తాడు. స్టార్ హీరోలు ఎంత యూనిక్ సినిమాలు చేసినా అప్పుడప్పుడు జనరల్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని మాస్ కంటెంట్ తో కూడా ఓ సినిమా చేయాలన్న ఆలోచన ప్రతి స్టార్ కు ఉంటుంది. ఆ రకంగా బన్నీ మరో ఛాన్స్ తీసుకునే అవకాశం లేకపోలేదు. అయితే ఇదంతా జరగాలి అంటే అఖండ 2 పెద్ద హిట్ అవ్వాలి. అప్పుడే సాధ్యమవుతుంది. లేదంటే ఎంత మాత్రం ఛాన్స్ ఉండదు.
ఇప్పటికే బన్నీపై సౌత్ సహా బాలీవుడ్ డైరెక్టర్లు కూడా కన్నేసిన సంగతి తెలిసిందే. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం స్పిరిట్ పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్ విలన్ గా నటించగా తృప్తి డిమ్రీ హీరోయిన్ గా కనిపించనున్నారు. తాజాగా దగ్గుబాటి కుటుంబం నుంచి అభిరామ్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడనే టాక్ నెట్టింట వైరల్ అవుతుంది. అతని పాత్ర యాటిట్యూడ్, పవర్ఫుల్ ప్రెజెన్స్ తో ఉంటుందంట. అయితే ఇంకా అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. ఈ అవకాశం నిజమైతే అభిరామ్ కెరియర్ కు ఇది పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. టాలీవుడ్ నుంచి రాబోతున్న పాన్ ఇండియా ప్రాజెక్టుల్లో అత్యంత ఆసక్తి రేపుతున్న చిత్రం స్పిరిట్. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ఈ భారీ చిత్రం రూపొందుతోంది. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ చిత్రాలలో విపరీతమైన మార్కెట్ సృష్టించిన సందీప్ ఇప్పుడు ప్రభాస్ ని ఎలా చూపిస్తాడా అనేది సినీ వర్గాల్లోనే కాదు, అభిమానుల్లో కూడా ఎగ్జైట్మెంట్ కనిపిస్తుంది. ఈ మధ్య ప్రీ ప్రొడక్షన్ పనులు ముగించుకున్న చిత్ర బృందం ఇటీవల పూజా కార్యక్రమాలు పూర్తి చేసింది. ఈ నెల చివరికల్లా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్ గా తృప్తి డిమ్రీ నటిస్తుండగా ప్రముఖ నటులు ప్రకాష్ రాజ్, కాంచనా కీలక పాత్రలో కనిపించనున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్ విలన్ గా నటిస్తుండటం, కొరియా నటుడు డాన్ లీ కూడా కథలో భాగమవుతుండటం చిత్రం స్థాయిని మరింత పెంచింది. సందీప్ సినిమాల్లో యాంటగానిస్ట్ పాత్రకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రేక్షకులకు తెలిసిందే. అందుకే స్పిరిట్ లో ఎవరు ఎలా కనిపిస్తారన్న దానిపై భారీ ఆసక్తి నెలకొంది. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర రూమర్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. దగ్గుబాటి కుటుంబానికి హీరో ఒకరు ఈ సినిమాలో కీలక పాత్ర నటిస్తున్నాడనే ప్రచారం గట్టిగా వినిపిస్తుంది. ఆయనే దగ్గుబాటి అభిరామ్. తాను కనిపించే రోల్కు ఆరోగెన్సీ, ఓవర్ యాటిట్యూడ్, పవర్ఫుల్ ప్రెజెన్స్ ఉంటుందని చెబుతున్నారు. ఇండస్ట్రీ టాక్ ప్రకారం కథలో ఈ పాత్రకు మంచి వెయిట్ ఉండటంతో దర్శకుడు సందీప్ స్వయంగా అభిరామ్ను అప్రోచ్ చేసినట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. దగ్గుబాటి కుటుంబం నుంచి వెంకటేష్, రానా విజయవంతంగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తుండగా అభిరామ్ మాత్రం ఇండస్ట్రీలో తమ మొదటి అడుగులు వేయడానికి చాలా సమయం తీసుకున్నారు. ఆయన హీరోగా తేజ దర్శకత్వం వహించిన అహింసా చిత్రం పెద్దగా ఆడలేదు. ఎప్పుడు విడుదలైందో కూడా తెలియకుండానే సినిమా సైలెంట్ గా థియేటర్ల నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత అభిరామ్ మరో సినిమా ప్రకటించకపోవడంతో ఆయన కెరీర్ ఏ దిశగా సాగుతుందనేది తెలియడం లేదు. అయితే ఇప్పుడు వస్తున్న వార్త నిజమైతే అభిరామ్ కెరియర్ కి ఇది టర్నింగ్ పాయింట్ కావడం ఖాయం. ఎందుకంటే ప్రభాస్ హీరోగా, సందీప్ వంగ డైరెక్ట్ చేస్తున్న సినిమా అంటే దేశవ్యాప్తంగా క్రేజ్ తో చూస్తారు. ఇలాంటి భారీ ప్రాజెక్టులో కనిపించే అవకాశం కొత్త నటులకు సాధారణంగా రాదు. అధికారికంగా ఎలాంటి సమాచారం లేకపోయినా స్పిరిట్ లో దగ్గుబాటి అభిరామ్ నటిస్తున్నాడు అన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇవండి ఈ రోజు బయోస్కోప్ లో సినీ ముచ్చట్లు. రేపు మళ్ళీ బయోస్కోప్ లో కలుద్దాం. సైనింగ్ ఆఫ్, రేవతి.